ముఖ్యంగా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి దిక్కుతోచని ఒక పద్ధతిలో వాళ్ళ హయాంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా కొత్త విధానాన్ని అవలంబించి ఒక రిక్రూట్మెంట్ చేశాం కాబట్టి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అన్ని చోట్ల కూడా ఖాళీలు ఉంచడం జరిగింది. అప్పుడు అడగడం జరిగింది, పెద్ద ఎత్తున ఆందోళన జరిగే విద్యార్థి సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు అనేక రకాల సంస్థలు కూడా ఆందోళన చేశాయి. కానీ అన్నింటినీ పెడజోని డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. తగుదనమ్మా అని చెప్పి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అతిపెద్ద డిఎస్సి నిర్వహించడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహించాం. మెగా డిఎస్సిలో సుమారు 16,358 రిక్రూట్మెంట్ జరిగింది. దాంట్లో అనేక రకాల విషయాలు చూడటం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి లోటు గతంలో ఉంది అనుభవం 98, 2008, 2012 సంబంధించిన డిఎస్సి అనుభవాలన్నీ కూడా తీసుకొని పెద్ద ఎత్తున పారదర్శకంగా ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఎగ్జామినేషన్ నిర్వహణ కానీ ర్యాంకులు ఇవ్వటం కానీ అన్నీ కూడా బాగా జరిగాయి. తర్వాత రిక్రూట్మెంట్ విషయంలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా సంబంధించిన అంశం బయటికి రావడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రజెంటేషన్ చేసింది. అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ గౌరవ నారా లోకేష్ గారు కూడా మొత్తం అంశాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది, సవాల్ చేయడం కూడా జరిగింది. వీటిపైన ఏదైనా ప్రశ్నించిన పేర్లు చెప్పారు. వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్పారో ఈ పర్సన్కి రిక్రూట్మెంట్ తప్పు జరిగింది, ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో కరెక్ట్ కాదు అని చెప్పి ఆ విషయం కూడా ప్రజెంట్ చేశారు. గతంలో కూడా ఏ విధంగా జరిగిందో కూడా ప్రజెంట్ చేశారు. వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికేట్ వచ్చాయి అన్ని విషయాలు కూడా ప్రజెంట్ చేశారు. ఇది జరిగిన తర్వాత విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఎవరైతే టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మా యొక్క జీవితాన్ని భగ్నం చేయదు. గతంలో 2008-12లో మీ నాన్నగారి హయాంలో తర్వాత ఇంకోసారి జరిగిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మా జీవితాలు చేయొద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. కనుక ఏమీ దిక్కుతోచని వైసీపీ మళ్ళీ ఒకసారి వాళ్ళ బయటకు వచ్చింది. ప్రజలు వాళ్ళని చిత్కారాలు కొడుతున్నారు డిఎస్సి విషయంలో. ఆ విధంగా నిజంగా జరిగితే తప్పనిసరిగా మాట్లాడండి. మీ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రశ్నకి ఏవే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలకి సోదాహరణంగా సమాధానం చెప్పిన తర్వాత కూడా చేయటం అనవసరం. కావాలని ఈ యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు రావటం దీన్ని సహించలేక చేస్తున్నారనే విషయం స్పష్టం. సార్ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇప్పుడు దాన్ని రాకుండా ఉండడానికే ఒక చట్టం తీసుకొచ్చారు, చాలా కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ యొక్క నేషనల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అని చెప్పి యాక్ట్ 2026 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో అనేక రకాల గతంలో పేపర్ లీక్ సంబంధించిన చట్టంలో చాలా 1 month జైలు శిక్ష ఇటువంటి ఉండేవి. అవన్నీ కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే దాంట్లో పెద్ద ఎత్తున జరిమానా 10 కోట్ల రూపాయల వరకు విధించే విధంగా దాంట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు మిగతా సెక్షన్స్ కూడా జోడించారు. ఏవైతే క్రిమినల్ యాక్ట్లో ఉంటాయో వాటన్నిటిని కూడా జోడించారు. కనుక విద్యార్థుల జీవితంతో చెలగాటం ఏంటంటే ఆ విధంగా ఏదైతే మన క్రిమినల్ కోడ్లో అనుకుంటాం అటెంప్ట్ టు మర్డర్ అటువంటి సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ సెక్షన్ పెట్టలేదు, అటువంటి సెక్షన్ ఆ విధంగా శిక్షించే విధంగా వెంటనే అరెస్ట్ చేయాలనే విషయం, దానికి తర్వాత ఎంక్వైరీ చేయాలనే విషయం ఆరోపణ వచ్చింది. ఇటువంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఎందుకు జరిగింది అనే విషయం రాష్ట్రంలో బాగా పోటీ ఉన్న పరీక్ష పైన అందరూ కూడా దృష్టి పడుతుంది. నీట్ ఎగ్జామ్ మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దాని తక్కువ ఉన్నాయి, దాని కాంపిటీషన్ ఎక్కువైంది. 1:100 అలా ఉండే పరిస్థితి 5:100కి వచ్చింది. దాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి కేంద్రం నిర్ణయించుకుంది. ఆ విధంగా 17 మెడికల్ కాలేజెస్ ఆంధ్రాకి శాంక్షన్ అవడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారు మెడికల్ చదవడం కోసం. దాని కారణంగా కాంపిటీషన్. దాని తర్వాత కార్పొరేట్ సంస్థల యొక్క పనితీరు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇది ఫ్యాక్టరీస్గా మారింది. కోటా ఫ్యాక్టరీ, లాతూర్ నిట్ ఫ్యాక్టరీ, అంటే ఒక ఊరు మొత్తం విద్యార్థులు దేశవ్యాప్తంగా 5 లక్షల మంది. మీరు కానీ లాతూర్ వెళ్తే అక్కడ మెడికల్ సీట్స్ కోసం అంటే చదువు ఎగ్జామినేషన్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్, పెద్ద పెద్ద గుడౌన్స్ ఉంటాయి. 1000 మంది ఒక గుడౌన్లో కూర్చొని క్లాసులు నిర్వహిస్తారు. ఆ విధంగా 5 లక్షల మంది విద్యార్థులు చదువుతారు. చుట్టుపక్కలంతా కూడా లాతూర్ అనే నగరం కేవలం వీటి మీద డిపెండ్ అవుతుంది. అలాగే కోట రాజస్థాన్లో ఇంజనీరింగ్ సంబంధించిన ఆ విధంగా ఫ్యాక్టరీస్ సరే. దాని తర్వాత దేశవ్యాప్తంగా మీకు తెలుసు కార్పొరేట్ సంస్థల గురించి చెప్పాల్సిన వాళ్ళు చేసిన అవకతవక ఇది. వాళ్ళు పెద్ద ఎత్తున మొత్తం సిస్టమ్ని డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేశారు. సో వీటిపైన కూడా పెద్ద ఎత్తున మనం కొరడా జురిపించాల్సిన అవసరం ఉంది. అలాగే కార్టెల్ అంటారు, ట్రాన్స్పోర్టేషన్ చేసే ఆ యొక్క ఎగ్జామినేషన్ తయారు చేసిన తర్వాత అక్కడికి టైప్ చేసి కంప్యూటర్లో వచ్చే విధంగా దాంట్లో అనేక మంది హ్యాకర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇవన్నీ కూడా టెక్నికల్ సంబంధించిన అంశాలు. కనుక పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి దాంట్లోనే ఈ చట్టం తీసుకొచ్చారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా నియమనం చేశారు. తప్పనిసరిగా ఆ విధంగా జరగాలి. ఏవైతే జరగాలి అవన్నీ కూడా పూర్తి చేశారు. కనుక ఒక చిన్న లోపం ఎక్కడైనా జరిగితే వెంటనే దాన్ని సరిదిద్దే తీరు ఏదైతుందో
దానికి నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఉదాహరణగా మనం భావించవచ్చు.